నిర్మల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యం అక్రమాలపై సర్కార్ సీరియస్ అయింది. కోట్ల రూపాయల సీఎంఆర్ను పక్కదారి పట్టించారు రైస్ మిల్లర్లు. డీఎం గోపాల్, టీడీ రమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్ఓ కిరణ్ పై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. రైస్ మిల్లుల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. మనకు ఉన్నటువంటి 2 లారీలలో లోడ్ చేసినటువంటి వరిధాన్యం సస్పెక్టెడ్ కింద చూసుకోవడం జరిగింది. దానిలో ఎవరైతే ఓనర్స్ లారీ డ్రైవర్స్ ఉన్నారో, లారీ డ్రైవర్ సుల్తానాబాద్ వెళ్తున్నాను మన రైస్ మిల్ పేరు అని చెప్పడము, మళ్ళీ తదుపరి వెంటనే మారడం తోటి సస్పెక్ట్గా భావించి దానిని ఇమీడియట్గా ఆ రాత్రి మనం పీవీ చేయలేము, ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేమన్న తోటి పంచనామా నిర్వహించి పేపర్ సీల్స్ వేసుకొని మార్నింగ్ వచ్చి దీని యొక్క పూర్తి తనిఖీని పరిశీలన చేయడం జరిగింది. ప్రతిమ ఆగ్రో ఇండస్ట్రీస్లో 1789 మెట్రిక్ టన్స్ తక్కువగా వచ్చినాయి. అదేవిధంగా ఖరీఫ్లో వచ్చేసి 1222 మెట్రిక్ టన్సుల ధాన్యము తక్కువగా వచ్చింది. ఏవైతే 2 లారీలు మనకి సస్పెక్టెడ్గా ఉన్నాయో దానిని ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లకు ఆ ప్యాడీని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన ప్యాడీ కావున దీనిని పక్కన రైస్ మిల్కు తరలిస్తున్నాం.